సార్ కిరణ్ గారు ఇస్తారు. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. ఈరోజు సమస్య ఎక్కడంటే లడ్డూలో కల్తీ జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రోజు 3 పిల్లలు ఇంకోటి అన్నారు. తర్వాత ఆవు నెయ్యి లేదు, జంతు తాలూకా అవశేషాలు ఉన్నాయి అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సిట్టు బయట పెట్టింది ఇది పరిపూర్ణంగా వీళ్ళు ఏదో న్యాయం చేశారు కాదు, అవినీతికి పాల్పడ్డారు అని తేల్చేసింది. 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ విషయంలో ఆవు నెయ్యి లేదని కానీ ఇవన్నీ మాట్లాడితే సబబుగానే ఉంటది. 60 రూపాయల పామాయిల్ ని, కెమికల్స్ ని వాడి భక్తుల విశ్వాసాలను భంగం కలిగించే విధంగా ఈ రోజు లడ్డు తయారు చేసిన పరిస్థితి ఉంది. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ దాడిని జరిగిన దాన్ని ఖండించాల్సింది తప్పనిసరి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరు ఎన్ని మాట్లాడినా దాడులు అట్లాంటివి చేయకూడదు, దాన్ని ఖండించాలి, చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని. ఉద్రేకపడడం ఎందుకు జరిగిందండి? ఫ్లెక్సుల కాడికెళ్ళి మీరేమైనా హీరోనా? ఆయన వయసు అయిపోయింది, చిప్పు దొబ్బింది అని మీరే అంటున్నారు కదా. ఇళ్లలో కూర్చోవచ్చు కదా, నోటుకొచ్చినట్లు నాయకుల గురించి మాట్లాడేది ఏంది? గత 6 సంవత్సరాలుగా మీరు మాట్లాడిన మాటలన్నీ విన్నాం. ఏ ప్రశ్న అడిగినా విధానపరమైన చర్చకు రాకుండా ఇళ్లల్లో వాళ్ళని, వ్యక్తిగత జీవితాలని వీధిలో పెట్టి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. పెద్ద సభ పెట్టి, పిల్లల గురించి మాట్లాడతారు మీరు. మీ సంస్కారం అంతేనా? ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజు ఒక ఫ్లెక్స్ వేస్తే అమ్మని అక్కని అందరూ తిడతారండి మీరు? ఎల్లులు గిల్లులు పాడతారా? ఆ కొడుకులు ఈ కొడుకులు అంటారా? ఎక్కడుందండి సమాజానం? ఒక సీఎంకే ఈ విధమైన భద్రత లేనప్పుడు రోడ్డు పోయే ప్రతి వాడు మనల్ని తిట్టడానికి, ఉసుకొల్పడానికి తప్పు చేసింది మీరు. 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దీన్ని ఒప్పుకోండి. ఎక్కడ స్పేస్ జరిగితే అక్కడ వివాదాలకు గురి చేస్తాడు. ఈ రోజు వచ్చాడు ఒక ఆయన ఆకాశ రామన్న. గతంలో ఏదైనా అన్యాయం జరిగితే ఆకాశ రామన్న లెటర్లు వచ్చాయి ప్రజలకు న్యాయం చేయమని. ఈయనేమన్నా ఆకాశ రామన్న అనుకున్నాడో లేదో మా పుత్రగడ పద్మనాభరెడ్డి ఏ రోజైతే గవర్నమెంట్ కి పిటిషన్ రాసిన నీ కులంలో ఉండలేనన్నాడో, కాపులంతా కూడా ఆ రోజు కర్మకాండలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఎందుకులే పెద్దోడు ముసలోడు ఇయ్యాల రేపు అని చెప్పి వదిలేశాడు. పైపెచ్చు కులాలని, విభేదాలని సృష్టించడానికి అన్నట్టు అప్పుడప్పుడు బయటకు వస్తాడు. ఏమండి, ఈ రోజు అంబటి జోగి రమేషే కాక మిగిలిన కాపులు ఎవరు లేరా? ఆ రోజున మంత్రి నారాయణ గారి మీద ఎన్నెన్ని కేసులు పెట్టారు. మా ఆడపడుచుల మీద వైజాగ్ లో లకారాలు ఎన్ని తిట్టారు, మా ఆడబిడ్డల్ని కొట్టారు. అదేవిధంగా సందీప్ అనే మా నాయకుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. కొట్టే సాయి అనే వ్యక్తి నిరసన తెలుపుతుంటే 2 చెంపలు పగల కొట్టించారు. వాళ్ళంతా కాపులు కాదా? బానిసత్వం వహించే, అదే కులం మార్చుకోవాల్సిన మీలాంటి పద్మనాభరెడ్డిలోనే కాపులు అనుకుంటున్నారా? అసలు కాపులతో మీకు సంబంధం ఏంటి సార్? కాపుల ఆశయాల్ని, కాపుల ఆశలను తాకట్టు పెట్టారు మీలాంటి వాళ్ళు. ఇట్లాంటి వివాదాలు ఉన్నప్పుడు తప్పిస్తే మీరు కాపుల గురించి ఏ రోజైనా మాట్లాడారా? వ్యక్తిగతంగా చెప్తున్నాను, కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. ఏ రోజైతే నేను ఈ కులంలో ఉండలేనని లెటర్ రాశారో ఆ కాపుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కిషోర్ గారు ఒక నిమిషం. కిషోర్ గారు, మీ సబ్జెక్ట్ అది కాదు. నేను వైసీపీ వాళ్ళని ఎందుకు అడిగానంటే, వైసీపీ నాయకుడు ఆయన రాశాడు కాబట్టి అడిగాడు, ఆయనకు సమాధానం చెప్పారు. మీరు చెప్పాల్సింది దానికి కాదు, మీరు చెప్పాల్సింది దీనికి టిట్ ఫర్ టాట్ లాగా దీన్ని సమర్థించుకుంటారా, లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా దీనికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా? అలాగే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు రాంబాబు గారు వ్యాఖ్యలను ఖండించారు, కానీ ఈ 2 రోజులు జరిగినటువంటి పరిణామాల మీద ఏమైనా స్పందించారు లేదు నాకైతే తెలియదు. కాబట్టి ఇది ఒక పక్కన కుల కుంపట్లు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దానికి సమాధానాలు ఇచ్చుకుంటాం వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు బాగా తెలుసు భౌతిక దాడులకి జనసేన పార్టీ ఎప్పుడు విరుద్ధమేనండి. తప్పు మనం చేయకపోయినా దాడులు చేయొద్దు అని చెప్తుంది. కాకపోతే కడుపు మంటతో చేశారు, ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన విషయమే. సంయమనం పాటించాలి. అధికారికంగా ప్రజలు మనకి చాలా స్పేస్ ఇచ్చారు, ప్రజా సేవకే ఉపయోగించుకోండి అని చెప్పి పైన అధినాయకుడు సీఎం గారి కాడి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాడి నుంచి మా స్థానిక నాయకులందరూ కూడా ప్రజలతో మామయ్యకం అవుతూ సంక్షేమ అభివృద్ధి సంపదలు అందిస్తున్నారు. ఇటువంటి టైంలో మనం లిమిట్ దాటామంటే ఖచ్చితంగా సారన్నట్టు ఆ చర్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. చేసే పనులు మంచి పనులు చేస్తా ఇట్లాంటి మూర్ఖులకి, ఎదవులకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను, అంతంత పెద్ద బూతు మాటలు అన్న తర్వాత కడుపు రగిలిపోతుంది. వాళ్ళ అధికారంలోనే ఉన్నప్పుడు తిట్టించుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తిట్టించుకోవడం అంటే నిజంగా ఒక రకంగా కడుపు మంటగానే ఉంటుంది.
సమాధానం చెప్పాల్సిన పోయింది దుర్భాషలాడి సమాజం మీద పడితే ఒక రకమైన ఉద్రేకానికి గురి అవుతారు, కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిది కాదు కానీ పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి గుర్తు చేస్తా. మీ సమావేశంలోనే, మంగళగిరి సమావేశంలో మీకు గుర్తుండే ఉంటుంది. తిట్టింది నన్ను కదయ్యా, నేను తీసుకుంటా, మీరు రెస్పాండ్ కాకండి, వ్యూహం ఉంది, వీటన్నిటికి వ్యూహాలు నేను వేస్తా, నన్ను తిట్టనండి, నేను చెప్తా సమాధానం, నన్ను కదా తిడుతుంది, ఎస్ మీ బాధ ఉంటుంది, నేనే భరిస్తున్నాను, అణుచుకుంటున్నప్పుడు మీరెందుకు అణుచుకోరు? కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కంప్లీట్ పొలిటీషియన్ అంటే అదే అంటున్నాను. ఆయన ఎంత రెచ్చగొట్టినా ఎన్ని తిట్టినా కానీ సంయమనం పాటించడం, స్థితప్రజ్ఞత అనేది కొన్ని నేర్చుకోవాలి లీడర్స్ నుంచి. లేదంటే కనుక అది నష్టాలే చేస్తాయి. విజయకిరణ్ గారు కంక్లూడ్ చేయండి, ఏమన్నా పాయింట్స్ ఉంటే దీంట్లో మనం వేరే అంశాలు కలదు. నేను జనరల్గా ఓవర్ అగ్రెసివ్ అవను, కాకపోతే సోదరు రామారావు కూడా పెద్దగా అట్లా మాట్లాడు. కానీ పంచ ప్రభాకర్ అనేవాడు కులం పేరు పెట్టి, ఎస్సీల యొక్క కులాన్ని పేరు పెట్టి డైరెక్ట్గా ఒక 10 సార్లు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అటువంటి వ్యక్తి ఏదో చూపిస్తాడనేసరికల్లా మాకు సహజంగా కొంత కంట్రోల్ తప్పేటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తున్న వైసీపీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ వాటికి నేను ఏదన్నా మాట్లాడకూడని వచ్చుంటే వాటిని ఖచ్చితంగా నేను విత్డ్రా చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ హెజిటేషన్ నేను దాన్ని పొరపాటుగా నేను మాట్లాడుంటే దానికి నేను సిటీ ప్రేక్షకులకి మీకు అందరికి కూడా క్షమాపణ కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎటువంటి మాటలు వచ్చినప్పుడు ఎవరిని ఆక్షేపించినటువంటి పరిస్థితి లేదు. పైగా ఉద్రేకంలోనో లేదా ఏదో మనోభావాలు దెబ్బతినేయో చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అది తప్పు కదా. ఇప్పుడు మాకు కూడా అలా అదే విధంగా మనోభావాలు దెబ్బతిని ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తే ఏం జరిగింది? ఇక్కడ ప్రధానంగా అంబటి రాంబాబు గారు ఆ విధంగా రెచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నేను చెడ్డవాడినైనా సరే, నేను బూతులు తిట్టినా సరే నన్ను కాపాడుతుంది, ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నన్ను కాపాడుతారు. కాబట్టే మొన్న ఆ రోజున ఆయన అంత కండకావరంతో మాట్లాడాడు. అదే జరిగింది కూడా, అతన్ని కాపాడారు. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా రెచ్చగొట్టినా అతన్ని కాపాడినటువంటి మంచి ప్రభుత్వం. పోలీసు వారికి అదే విధంగా ఈ ప్రభుత్వానికి వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలా. ఇంత తప్పుడు మాట మాట్లాడినప్పుడు కూడా అతన్ని జాగ్రత్తగా పువ్వును కాపాడినట్టు కాపాడి పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారనేటువంటి దానిపైన అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి పోలీసుల పైన విమర్శలు చేయడం అనేది. ఓకే, పోలీసులకు కృతజ్ఞతలు చెప్తారు వాళ్ళు. మీరు దాడికేమో మీ పార్టీ తరఫున మీరు మరి ఏమన్నా దాన్ని ఏమంటారు, విత్డ్రా చేసుకుంటారా, క్షమాపణలు చెప్తారా? అది మీకు దాడి సార్ ఒకటి మీరు చూశారు. మా వాళ్ళు ఎవరైనా సార్ మా నాయకుడు ఖండించినాక మేమెంతండి, మా నాయకుడే తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటారు. తప్పు చేయకూడదు, వారు రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోమాకండి, తప్పది. చట్ట వ్యతిరేకంగా ఎవడు ప్రవర్తించినా సార్ మా వాళ్ళ మీద కేసులు పెట్టారండి, మా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు. రైట్, ఓకే, చూద్దాం ఆ కేసులు ఎంతవరకు నిలబడతాయో, అవి మరి ఫెయిర్గా పెట్టారా లేదా అనేది చూద్దాం. బట్ ఎనీవే ఏదైనా కానీ గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి అన్ని బేరీజ్ వేసుకుంటున్నారు. కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు అంతా కనపడుతుంది కదా, ఎవరు ముందు ఎవరు వెనక, ఆ ఫ్లెక్సీలు ఏముంది, అంబటి రాంబాబు గారు అక్కడికి అంత అవసరం ఉందా, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటారు. అలాగే తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా